గౌరవనీయులు సీతక్క గారు వారు చేత ద్వారా ఈరోజు మనం మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారి హామీ ప్రకారం మన ఇందర్వేలి స్తూపంకి ఒక మంచిగా ఒక ఆదివాసీ స్మారకంగా తయారు చేయాలి. వాటి గురించి 1 కోటి రూపాయలు కేటాయించి మంత్రి గారు ఆదేశం మేరకు మళ్ళీ ఒక మంచిగా డిజైన్ కూడా తయారు చేయించి ఈరోజు గౌరవనీయుల మంత్రి గారు ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా శుభదినం. ఇంకా మేడం ఆదేశం మేరకు ఇంకా కూడా ఒకవేళ ఎక్కడైనా డెవలప్మెంట్ కోసం ఎక్కువ నిధులు కూడా కావాలి అంటే మేడం మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఎస్డిఎఫ్ నిధులతో కూడా మనం వాడుకొని అది కూడా ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ త్వరలోనే మేడం ఆదేశాల మేరకు ఇంజనీర్స్తో కూడా మీటింగ్ పెట్టి వారికి కూడా డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. రోజు ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం వచ్చినటువంటి అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పోరాటం చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు ఆ రోజు ఉన్నటువంటి ప్రజల డిమాండ్ల మేరకు ఉద్యమాలు జరిగినాయి. తర్వాత కొమ్రం భీం గారు ఇక్కడ కూడా మన రామ్జీ గోండ్ బ్రిటిష్ వారికి ఆ టైంలో కొమ్రం భీం గారు ఇక్కడ ఉన్నటువంటి భూమి సమస్య మీద వారు కూడా పోరాటం చేశారు. జల్ జంగల్ జమీన్ అని ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించి బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు వచ్చినటువంటి మరి హక్కులు, అటవీ హక్కులు కానీ, ఐటీడీఏలు కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ప్రత్యేక 5th షెడ్యూల్ ఏరియా కానీ, 6th షెడ్యూల్ ఏరియా కానీ ఇవన్నీ ఊరికనే రాలే. అంటే రాజుల కాలం నుంచి అడవి మీద అడవి మీద ఆధిపత్యం కోసం ఇతర ప్రభుత్వాలు, పాలకులు, రాజులు, రాచరిక వ్యవస్థ ప్రయత్నం చేస్తే అడుగడుగున ధిక్కరించుకుంటూ పోరాడుకుంటూ వచ్చింది ఆదివాసీ సమాజం. ఆనాటి నుంచి ఈనాటి ఇంద్రవెల్లి అమరవీరుల వరకు.